qubit represents 0 and state 1 states both simultaneously ఒకేసారి రిప్రజెంట్ చేస్తారు. అదేనా? సో వాటిని ఏమంటారు, రెండు స్టేట్స్ ని ఒకేసారి రిప్రజెంట్ చేస్తారు, రెండు వాల్యూస్ ని ఒకేసారి కలపాలి. సో అందువల్ల ఏమవుతుందని ఇది మామూలు కంప్యూటర్ సాల్వ్ చేయలేనటువంటి ఎక్స్ట్రాడినరీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తున్నారు. ఓకేనా? ఇది ఒక కాయిన్ పైకి ఎగరేసామనుకోండి, ఏమవుతుంది, పైకి తిరిగి 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 కింద పడిన తర్వాత అయితే హెడ్ పడుతుంది లేదా టైల్ పడుతుంది. ఫర్ సపోజ్ దాన్ని 0 and 1 అనుకున్నాను అనుకోండి, వెంటనే 1 అనుకుని టైల్ని 0 అనుకున్నాను అనుకోండి, ఏమవుతుంది, తిరిగి 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 కింద పడితే either 0 కానీ 1 కానీ పడుతుంది. అవునా? ఓకేనా? క్లాసికల్ కంప్యూటింగ్ లో 0 లేదా 1 ఇది మాత్రమే ఉంటాయి, ఈ రెండే తెలుస్తాయి. కానీ మన క్వాంటం కంప్యూటింగ్ లో రెండు వాల్యూస్ ఒకేసారి కలిగి ఉంటుంది క్యూబిట్ అనేది. ఓకేనా? సో దానివల్ల రెండు వాల్యూస్ ఒకేసారి కలిగి ఉండటం వల్ల మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఓకేనా? దిస్ ఈస్ ద బేసిక్ పాయింట్ ఆఫ్ ది క్వాంటం కంప్యూటింగ్. You will dive into the concept of qubits, the quantum equivalent of classical bits. అంటే ఇది క్లాసికల్ బిట్స్ తో సమానం ఉంటుంది, కాకపోతే దీనికి ప్రాపర్టీస్ డిఫరెంట్ ఉంటాయి. మామూలు క్యూబ్ బిట్స్ కంటే డిఫరెంట్. మనందరికి బిట్ ద్వారా ఉపయోగపడే బిట్స్ బైట్స్ కన్నా పెద్ద ఏంటి, మెగాబైట్స్, దానికన్నా గిగాబైట్స్, దానికన్నా పెటాబైట్స్ ఎలా ఉంటాయి, టెరాబైట్స్ ఎలా ఉంటాయి. ఓకేనా? సో అలాగా అక్కడ మనకి బిట్స్ బదులు క్యూబిట్స్ వాడతాం అన్నమాట. ఓకే, అంటే superposition allows quantum computer to process the multiple states simultaneously. ఓకే సారి మల్టిపుల్ స్టేట్స్ ని ఈ క్యూబిట్స్ అనేవి కలిగి ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ వాళ్ళ మల్టిపుల్ ఆపరేషన్స్ ని ఎట్ ఎ టైం సాల్వ్ చేయగలరు. ఓకేనా? ఇప్పుడు ఒక మామూలు క్లాసికల్ కంప్యూటర్స్ కి కొన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చామనుకో, అది ఎలా సాల్వ్ చేస్తుంది, ఫస్ట్ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. ఓకే, అది అయిపోయాక నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం వెళ్తుంది, దాన్ని సాల్వ్ చేసుకుంటాం. తర్వాత ఇంకో ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది. అలా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటూ క్లాసికల్ కంప్యూటర్లో చేస్తూ ఉంటుంది. కానీ మనకి ఇక్కడ క్వాంటం కంప్యూటింగ్లో ఏం జరుగుతుంది, సూపర్ పొజిషన్ అలాగే ఎంటాంగిల్మెంట్ రెండు ప్రిన్సిపల్స్ మనకి ఏం జరుగుతుందంటే అన్ని ప్రాబ్లమ్స్ని ఒకేసారి సాల్వ్ చేసేస్తుంది. అర్థమైంది అందరికీ ఇప్పుడు ఇది? ఓకేనా? క్లాసికల్ కంప్యూటర్ ఒక ప్రాబ్లం సాల్వ్ చేశాక ఇంకో ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది, అలా సాల్వ్ చేసుకుంటూ వెళ్తుంది. అది క్లాసికల్ కంప్యూటర్ చేసే వర్క్. కానీ క్వాంటం కంప్యూటర్ ఏం చేస్తుంది, అన్ని ప్రాబ్లమ్స్ ని ఒకేసారి సాల్వ్ చేస్తుంది. ఎలా? ఇందువల్ల ఇది మల్టిపుల్ పొజిషన్స్ ని ఒకేసారి కలిగి ఉంటుంది. కాబట్టి క్లాసికల్ కంప్యూటర్ అయితే ఏదైనా ఒక వాల్యూ మాత్రమే కలిగి ఉంటుంది, ఒకేసారికి ఒక వాల్యూ కలిగి ఉంటుంది. కానీ ఇది ఒకేసారి మల్టిపుల్ స్టేట్స్ కలిగి ఉంటుంది క్యూబిట్ అనేది. అందువల్ల మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ని ఒకేసారి సాల్వ్ చేసేస్తుంది అన్నమాట. సో దానివల్ల చాలా ఫాస్ట్ గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరుగుతుంది. క్వాంటం కంప్యూటింగ్ అనేది క్లాసికల్ కంప్యూటర్ సాల్వ్ చేయడం అనేకమైన ప్రాబ్లమ్స్ ని అనేక రెట్లు వేగంగా కంప్యూట్ చేస్తుంది అన్నమాట. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేయాలంటే. ఓకేనా? సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ క్వాంటం కంప్యూటింగ్. ఓకేనా? రైట్. అలాగే ఏమన్నారంటే త్రూ ఇంటరాక్టివ్ కాన్సెప్ట్ డిస్కషన్ అండ్ ప్రాక్టికల్ ఎక్సర్సైజెస్ యూ విల్ సాలిడిఫై అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ ఫండమెంటల్ ప్రాబ్లమ్స్, ప్రిపేరింగ్ యూ ద మోర్ అడ్వాన్స్డ్ టాపిక్స్ అహెడ్. ఓకేనా? ఈ విధంగా మనం కొత్త నేర్చుకున్నప్పుడు ఒక 1 by 1 ఫస్ట్ ఇది క్లాసికల్ వర్సెస్ క్వాంటమ్ అన్నాం కదా. క్లాసికల్ కంప్యూటింగ్ ఏంటి, ఇన్ఫర్మేషన్ బిట్స్ తో ప్రాసెస్ చేస్తాం. అది 0 లేదా 1 కలిగి ఉంటుంది, డిఫరెంట్ స్టేట్స్ కలిగి ఉంటుంది. ఓకేనా? తర్వాత కంప్యూటేషన్ ఫాలో డిటర్మినిస్టిక్ పార్ట్స్ విత్ ప్రాసెసింగ్ పవర్స్ అడిషనల్ బిట్స్. ఏమన్నా కావాలంటే అడిషనల్ బిట్స్. అలాగే ఇక్కడ చూడండి, క్యూబిట్స్ అనేవి సూపర్ పొజిషన్ ద్వారా మల్టిపుల్ స్టేట్స్ కలిగి ఉంటుంది అన్నమాట. క్యూబిట్స్ అనేవి సూపర్ పొజిషన్ ద్వారా ఏమవుతుంది, మల్టిపుల్ స్టేట్ కలిగి ఉంటుంది ఒకేసారి. ఓకే, సో ఇది ఏం చేస్తుంది, కంప్యూటేషనల్ పవర్ ని క్వాంటం పారలలిజం ఎంటాంగిల్ ద్వారా చాలా ఎక్స్పోనెన్షియల్ స్కేలింగ్ కలిగి ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఎంటాంగిల్మెంట్, సూపర్ పొజిషన్, అలాగే క్వాంటం పారలలిజం ఇలాంటి కొత్త అంటే ఇవన్నీ మీరు కొత్తగా ఈ ఫినామినల్స్ అన్ని కొత్తవే. సో వీటిని నేర్చుకుంటారు. కానీ
అంటే మాకు ఇది పాతయే, మీకు ఇది కొత్తయే. ఓకేనా? అంటే ఈ ఫండమెంటల్ డిఫరెన్స్ అనేది క్వాంటమ్ కంప్యూటర్స్ కెన్ సాల్వ్ సర్టెన్ ప్రాబ్లమ్స్ లైక్ ఫ్యాక్టరింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్, సిమ్యులేటింగ్ మాలిక్యులర్ ఇంటరాక్షన్స్, అలాగే ఎక్కువగా లార్జ్ నెంబర్స్ని ఫ్యాక్టరింగ్ చేయాలంటే మా క్లాసికల్ కంప్యూటర్స్కి చాలా కష్టసాధ్యం అవుతుంది. ఓకేనా? కానీ క్వాంటమ్ కంప్యూటర్స్ ఎలాంటి పెద్ద నెంబర్నైనా ఫ్యాక్టరైజేషన్ చేయడం అనేది చాలా సింపుల్గా చేసేస్తుంది. ఫ్యాక్టరైజేషన్ మీ అందరికి ఐడియా ఉంది కదా? ఒక 4ని ఫ్యాక్టరైజేషన్ తెలుసు కదా? అలా ఫ్యాక్టరైజేషన్ ఒక 2 6 డిజిట్స్ నెంబర్ ఇచ్చామనుకో, ఫ్యాక్టరైజేషన్ ఒకటి పెట్టమంటే మనకి ఎంత టైం పడుతుంది? చాలా కష్టం. అలాగే కంప్యూటర్ చేయమంటే అది కొంత టైం తీసుకుంటుంది. ఒక 6 డిజిట్స్ 60 డిజిట్స్ ఉన్న నెంబర్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే క్లాసికల్ కంప్యూటర్స్ చాలా టైం తీసుకుంటుంది. ఎందుకంటే చాలా పెద్ద నెంబర్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ చూసుకుంటూ రావాలి. సో అందువల్ల దానికి టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది అనమాట క్లాసికల్ కంప్యూటర్. అదే క్వాంటమ్ కంప్యూటర్ అయితే అది కొన్ని రోజుల్లో చేసే పని ఇది కొన్ని సెకండ్లోనే చేసేస్తుంది. ఓకేనా? సో ఇది ఫ్యాక్టరైజేషన్ చేయడంలో దీని యొక్క అడ్వాంటేజ్ అనమాట. అలాగే మాలిక్యులర్ ఇంటరాక్షన్స్ ని సిమ్యులేట్ చేస్తుంది. మీకు ఇందాక చెప్పుకున్నాం కదా, డ్రగ్ డిస్కవరీ, అలాగే కొత్త మందులు కనిపెట్టాలన్నా, కొత్త రకాలైనటువంటి మెటీరియల్స్ కనిపెట్టాలన్నా. ఓకే? సో మాలిక్యులర్ సిమ్యులేషన్ ఆఫ్ మాలిక్యులర్ ఇంటరాక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది క్వాంటమ్ మోడలింగ్ ద్వారా సాధ్యం చేసుకోవచ్చు. ఓకే? కొత్త డ్రగ్స్ని డిస్కవర్ చేయాలన్నా, కొత్త మెటీరియల్స్ని డిస్కవర్ చేయాలన్నా మనం దీని ద్వారా సిమ్యులేషన్ ద్వారా మనకి మాలిక్యులర్ ఇంటరాక్షన్స్ సిమ్యులేషన్ ద్వారా సాధించగలుగుతాం అన్నమాట. అలాగే క్లాసికల్ కంప్యూటర్ కన్నా చాలా స్పీడ్గా చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు తెలుసుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్, అసలు క్యూబిట్స్ గురించి అర్థం చేసుకోవాలి. మీ అందరికీ బిట్స్ గురించి అవగాహన ఉంది. బిట్స్ అంటే 0, 1 రిప్రజెంట్ చేస్తాయి. మీకు అవి ఎక్కడ పనిచేస్తాయి? గేట్స్ ఉన్నాయి కదా, అండ్ గేటు, ఆర్ గేటు, నాట్ గేటు, ఎక్స్ఆర్ గేటు, నాండ్ గేటు ఇవి ఉన్నాయి కదా. అక్కడ మనం 0 లేదా 1 ఇన్పుట్ ఇస్తాం. ఓకేనా? అలా ఒక్కొక్క టెర్మినల్ వద్ద ఒక్కొక్క ఇన్పుట్ ఇస్తాం. అవుట్పుట్ వద్ద మనం అవుట్పుట్ రిజల్ట్ వస్తుంది. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ క్యూబ్ అక్కడ బిట్ ఇస్తాము, ఇక్కడ మనం ఈ క్వాంటమ్ సర్క్యూట్స్ క్యూబిట్స్ అని ఇస్తాం.